హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ఈరోజు మనము ఈ వీడియోలో రెండు టెంపుల్స్ని అయితే విజిట్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్యము, ఇంకోటి వచ్చేసి మనకు ధర్మస్థల. ఇంకా సక్లేష్పూర్ స్టేషన్ దాటిన తర్వాత మనకు ఇట్లాంటి నేచర్లో అయితే మనము ట్రావెల్ చేస్తాం అనమాట. ఫారెస్ట్లో బ్రిడ్జెస్ ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. మేము పొద్దున 7 కంటే యశ్వంతపూర్లో ఉన్నాము. అక్కడ నుంచి ట్రైన్ మనకి 7:10కి అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా అంటే 7కే స్టార్ట్ అవ్వాలి. ఒక 10 minutes లేట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము వచ్చేసరికి కుక్కే సుబ్రహ్మణ్యం రోడ్డుకి దగ్గర 1:42 అయింది అనుకోండి. మళ్ళీ అక్కడ నుంచి బస్ పట్టుకొని వెళ్ళాం అనమాట. అండ్ మీరు సక్లేష్పుర రోడ్ నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం వరకు మిస్ అవద్దండి, ఎందుకంటే ఇక్కడ నుంచి జర్నీ మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. బ్రిడ్జ్ మీద వెళ్తుంటుంది, కుండల్లో వెళ్తుంటుంది అనమాట ట్రైన్ మాత్రము. ఇదంతా వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్. ఇంకా ట్రైన్లో అలాగంటే మేము దిగేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మేమే కాదు, మాతో పాటు చాలామంది తీసుకున్నారు. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి వెంటనే స్టేషన్కి వచ్చేసినాం. ఇంకా స్టేషన్ బయటనే మనకు బస్సెస్ ఉంటాయి. ఇదే అనమాట సుబ్రహ్మణ్యం రోడ్. అండ్ స్టేషన్ బయట మనకు ధర్మస్థలకి సంబంధించిన బస్సులు, ఇంకా సుబ్రహ్మణ్య రోడ్కి సంబంధించిన బస్సెస్ అయితే బయటనే ఉంటాయి. అక్కడ నుంచి మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఫ్రెష్గా అయితే ఇక్కడ దేవస్థానాలు అవి రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక రూమ్ తీసుకున్నాక చూడండి, బయట మొత్తం క్లైమేట్ అంతా ఎట్లా అయిపోయిందో, వర్షం పడుతుంది. ఇంకా రూమ్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయినాం మేము. ఇంకా ఫ్రెష్ అప్ అయి నీట్గా ఇంకా అక్కడ నుంచి ఒక వ్లాగ్ స్టార్ట్ చేసుకుంటూ నీట్గా టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాము. వర్షం పడుతుంది ఫుల్గా, వర్షంలోనే నడుచుకుంటూ పోతున్నాము. అయిపోయి లోపలికి పోయినామంటే మళ్ళీ మనకు కొంచెము బెటర్గా ఉంటుంది అనమాట. ఫాస్ట్గా వెళ్దాం. మనము రూమ్ తీసుకున్న దగ్గర నుంచి మనకి పక్కనే బ్యాక్ సైడ్ ఒక ఎంట్రీ ఉందన్నమాట. టెంపుల్ లోపలికి డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు. మేము అట్లా నుంచి వెళ్తున్నాము. కాకపోతే వర్షం చూడండి ఎట్లా పడుతుందో, ఎటు చూసినా చితికే ఉందన్నమాట. మొత్తం నీళ్ళు ఉన్నాయి. అయినా సరే ఇంక అట్లే లోపలికి అయితే పోయినాము. ఇదంతా మనకు టెంపుల్ బయట చిన్న షాప్స్ ఇవి. ఇది మెయిన్ ఎంట్రీ అనమాట టెంపుల్ది. కుక్కి శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్ అని చూడండి పైన. అక్కడ ఈ గోపురం పక్కనే మనకు లడ్డు కౌంటర్ ఉంటుంది అన్నమాట. 2 అయితే ఇస్తారు. మేమైతే 40 రూపీస్ అయితే పెట్టి తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ అనమాట లడ్డు. ఇక్కడ టోకెన్ ఇస్తారు. ఫస్ట్ ఆ టికెట్ తీసుకొని పోయి మనము లడ్డు కౌంటర్లు ఇస్తే మనకైతే లడ్డు ఇస్తారనమాట. ఇది మేము తీసుకున్న లడ్డు వచ్చేసి, లడ్డు మాత్రం చాలా బాగుంది. ప్రసాదం స్వామివారికి మంచి టేస్ట్ అయితే ఉంది. ఇంకా మేము 2 లడ్లు అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి స్వామివారిది అన్నప్రసాద కేంద్రము. ఇది ఈ బిల్డింగ్ లో మనము నైట్ ఇక్కడికి వచ్చి డిన్నర్ చేసినాం. ఈ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మన రూమ్ అయితే వస్తుంది. అండ్ టెంపుల్ చుట్టుపక్కల చూడండి, వర్షం పడి ఫాగ్ లాగా ఎట్లా వస్తుందో చూడండి. చూడడానికి మాత్రము చాలా బాగుంది. ఇంకా టెంపుల్ పక్కనే మేము లైట్గా అట్లా దోశ తినేసి మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ మాత్రం దోశ ఎక్సలెంట్గా ఉంది. సాంబార్ విషయానికి వస్తే 10 out of 10 అయితే ఇస్తాను నేను మాత్రం. అంత బాగుందన్నమాట. ఇంకా ఇదే చిన్న పక్కన హోటల్లో తినేసి ఇంకా మళ్ళీ మనము ఇంకా బయటకు వచ్చేసి మళ్ళీ గుడి ముందు ఒక 2-3 ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట మంచిగా. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా టైం అయింది కదా అని ఇంకా డైరెక్ట్ అన్నప్రసాద కేంద్రంకి అయితే పోయినాము మేము. ఇంకా అక్కడ మళ్ళీ ఫుడ్ తినేసి రూమ్కి అయితే పోయినాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఫ్రీగా పెడతారు మనకి. ఎప్పుడైనా సరే చుట్టూ ఇట్లా లైన్గా అయితే కూర్చుంటారు అనమాట భక్తులందరూ. అక్కడ ముందైతే పెడుతుంటారు మనకి. ఇంకా అక్కడే ఉన్నాము. మళ్ళీ మనము నెక్స్ట్ డే అయితే బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట ధర్మస్థలకి. ఇంకా ఆ రోజు కూడా ఫుల్ వర్షం అయితే పట్టింది. ఇంకా నేచర్ విషయానికి వస్తే ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. ఎప్పుడు ఇట్లనే ఉంటుందంట. ఇటు సైడ్ వచ్చేసి ఫుల్ గ్రీనరీ, చిన్నగా అట్లా వర్షము చాలా బాగుంది. ఇక్కడ కూల్గా ఉందన్నమాట ఏరియా అంతా. ఇంకా ఫైనల్లీ మనం అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాము ధర్మస్థలకి. మళ్ళీ ఇక్కడ నుంచి బస్ దిగేసి ఒక చిన్న రూమ్ తీసుకొని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్కి అయితే పోయినాం అనమాట. ఇవన్నీ ధర్మస్థల టెంపుల్ బయట అనమాట. ఇవల్ల ప్రైవేట్ రూమ్స్ అయితే దొరుకుతుంటాయి మనకి. సింగిల్ అయినా, కపుల్ అయినా, ఫ్యామిలీ అయినా, బ్యాచులర్ అయినా, ఎవరైనా సరే ఫ్రెండ్స్ వచ్చినా కూడా మనకి ఇక్కడ అవుట్ సైడ్ అంతా మనకి రూమ్సే ఉంటాయి అనమాట. మీరు ఎటు చూసినా సరే. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అంతేకాకుండా బస్ వీడియోస్ కానీ, ట్రైన్ వీడియోస్ కానీ రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. యశ్వంతపూర్ నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం రోడ్డు వరకు ఒక ట్రైన్ వీడియో చేసి పెట్టినాం మనము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డులు ఇస్తా. చాలా బాగుంటుంది అనమాట. సక్లేష్పూర్ తెలుసు కదా మీకు, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మొత్తం నేచర్ అంతా. గైస్ ఫైనల్లీ మనమైతే ధర్మస్థల టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ద గేట్ వే ఆఫ్ ధర్మస్థల టెంపుల్. అది లోపలికి వెళ్ళిపోవచ్చు మనము. స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వస్తుంది. ఇదే మనం ఇంతసేపు ట్రావెల్ చేసి వచ్చిన బస్సు ఇప్పుడైతే వెళ్ళిపోతుంది చూడండి. అది కర్ణాటక సారిగే. ఇంకా మనము ఆపోజిట్లో ఉండేది బస్ స్టాండ్ అనమాట. అక్కడ నుంచి మనకి మ్యాంగ్లూరుకి, బెంగళూరుకి, ఉడిపి, గోకర్ణ
ఇట్లా అన్ని బస్సులు అయితే దొరుకుతూ ఉంటాయి మనకి. అది బస్ స్టాండ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి బస్ స్టాప్ అనమాట ఇవతల. ఇంకా అవతల చిన్న చిన్న ఆటోస్ ఉంటాయి మనకి, ఎక్కడికన్నా కావాలంటే లోకల్లో వెళ్ళొచ్చు. ధర్మస్థల టెంపుల్ చుట్టుపక్కల చాలా ప్లేసులు ఉన్నాయి గైస్. ఇంకా అది వచ్చేసి పక్కన మనకి ఉడిపి, గోకర్ణ, ముదేశ్వర్ ఇట్లా ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది చూపిస్తుంది అనమాట మనకి. మంగళూరు వచ్చేసి 74, ఉడుపు వచ్చేసి 110, చిక్మంగళూరు వచ్చేసి 101 అయితే ఉంది. అట్లా మనకి ఇక్కడ బోట్స్ అయితే ఉంటాయి, సైనింగ్ బోట్స్. ఏం భయపడాల్సిన పని లేదు. ఇది వచ్చేసి గేట్ అనమాట. ఇంకా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము ఇక్కడ ఒక చిన్న పిక్ అయితే తీసుకొని స్ట్రైట్గా మనము టెంపుల్ లోపలికి అయితే నడుచుకుంటూ పోతున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు సైడ్కి కొన్ని లగేజ్ లాకర్స్ ఉంటాయి, అట్లానే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి అనమాట. ఇంకా టిఫిన్ చేసి మేము మా బ్యాగ్స్ లాకర్లో పెట్టేసి పంచ కట్టుకొని అయితే బయలుదేరిపోయినాం గుడికి. ముందు కనిపిస్తుంది కదా అదే అనమాట గుడి. కొంచెం ఇక్కడ నెంబర్ 3 అని చూడండి, అది వచ్చేసి దర్శనం లైన్ అనమాట. మనం అందులో నుంచి వెళ్ళాలి. ముందు నెంబర్ 2 అని ఉంది కదా, ఆ రెండిట్లో ఏదో ఒక దాని నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనము దర్శనం లైన్లోకి వెళ్ళి లోపలంతా చుట్టూ తిరిగి దర్శనానికి అయితే వెళ్తాము. ధర్మస్థల అనేది కర్ణాటకలోనే ద వన్ అండ్ ఓన్లీ ఫేమస్ టెంపుల్ అనమాట. ఎక్కువ జనాలు వస్తారు, ఎక్కువ టూరిస్టులు కూడా వస్తుంటారు ఈ టెంపుల్ని చూడడానికి. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అయితే టెంపుల్ని చూడడానికి అయితే వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేసెస్ అన్ని చూసుకుంటూ పోతారు అనమాట. నిజంగా చెప్తున్నా, టెంపుల్ మాత్రం చాలా క్లీన్గా ఉంది. చూడండి, దర్శనం వెళ్ళేటప్పుడు తోసుకోకుండా ఫ్రీగా జనాలు ఎంత బాగా వెళ్తున్నారు. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. చిన్న పేపర్ కూడా ఎక్కలేదన్నమాట, అంత క్లీన్గా అయితే ఉన్నాయి బండలు. మన ఇమేజ్ అందులో కనిపిస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట ధర్మస్థలది. లోపలైతే ఉంటాడు మనకి ఒరిజినల్ గాడు. ఇంకా లోపలికి మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి మనం బయట నుంచి అయితే ఒక షాట్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అంతే గాయ్స్, మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.